పార్టీ అండి. మా నాన్నగారి పేరు సోమనాయుడు, మా అమ్మగారి పేరు పైడిరాజు. మాది ముచ్చార్ల గ్రామం, గజపతి నగరం మండలం, విజయనగరం జిల్లా. మేము బతుకు తెరువు కోసం మా నాన్నగారు మా అమ్మగారు విజయనగరంలోనే ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కష్టపడుతూ నన్ను కళాస్ పని చేస్తూ నన్ను డిగ్రీ వరకు చదివించారు. మా అమ్మగారికి హఠాత్తుగా ఒంట్లోకి బాగోకపోవడం వల్ల మరణం సంభవించింది. అంతకు ముందు మేము చంద్రన్న బీమా పథకం అనేది అప్లై చేసుకున్నాం. చంద్రన్న బీమా పథకం ద్వారా మాకు మా నాన్నగారి అకౌంట్ లో మా అమ్మగారు చనిపోవడం వల్ల 2 లక్షల రూపాయలు అందజేయడం అనేది జరిగింది. 2 లక్షల రూపాయలు ఇచ్చి మాకు ఆర్థికంగా సాయం చేశారు చంద్రబాబు గారు. మళ్ళీ చంద్రబాబు గారు పరిపాలనలో లేకపోవడం వల్ల మా నాన్నగారికి పెన్షన్ తీశారు. ఎటువంటి ఉద్యోగాలు కూడా అవకాశం కల్పించకుండా చేశారు. ఇన్ని రోజులు ఈ 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు మా నాన్నగారికి పెన్షన్ అప్లై చేసినా రాలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ పరిపాలనలో ఉంటే మా నాన్నగారికి పెన్షన్, నాకు నిరుద్యోగ భృతి, మా ఫ్యామిలీని ఆదుకుంటారని, నిత్యావసర వస్తువులన్నీ మాకు కల్పిస్తారని కోరుకుంటున్నాను. నా ఫస్ట్ ఓటు, నా చివరి ఓటు కూడా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీగా నేను కోరుకుంటున్నాను. ప్రతి గ్రామానికి, ప్రతి జిల్లాకి మీరే మా ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నాను సార్. ఆ అమ్మాయి చదువుకోనుంది. నేను అప్పుడే 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చాం. ఈరోజు మళ్ళా అమ్మాయికి హామీ ఇస్తున్నా, నిరుద్యోగ భృతి ఇస్తాం, 3000 రూపాయలు ఇస్తాం, ఉద్యోగం కూడా వచ్చిన చూస్తాను. అవసరమైతే ఇలాంటి పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసి మంచి ఉద్యోగం వచ్చేట్టుగా వాళ్ళ తండ్రికి ఇప్పుడు పెంచను 4000 రూపాయలు మీ ఇంటి దగ్గరనే ఇప్పించే బాధ్యత నాది. మళ్ళీ తెలుగుదేశం పార్టీయే గెలవాలి, మళ్ళీ ముఖ్యమంత్రిగా బాబు గారే రావాలని కోరుకుంటున్నాను.